హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందే చెప్తున్న ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో సో మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే సో ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది బెస్ట్. మనకు న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఇందులో కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఒక్క నిమిషం అయితే ఈ వీడియో అయితే చూసి సో ఎగ్జామ్కి అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోండి ఒకసారి అయితే గమనించండి. నేటి నుండి ఇంటర్ పరీక్షలోనైతే మనకు సో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా మెన్షన్ చేసింది ఏమంటే సో ఆలస్యంగా వస్తే మాత్రం సో ఎగ్జామ్కి అలో చేయమని అయితే మనకు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరు కానీ సో మీ సెంటర్స్కి కావాలంటే ఒక 10 మినిట్స్ ముందే, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి. అదే నా సజెషన్. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సో హ్యాపీగా ఎగ్జామ్ రాసి బయటికి రావాలి ముందే చెప్తున్నా. ఇకపోతే సో ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇంకోటి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా పకడ్బందీగా, చాలా స్ట్రిక్ట్గా అయితే జరుపుతాం ఈ 2025లో, ఈ సంవత్సరం అని అయితే కూడా సో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇకపోతే ఎంతమంది విద్యార్థులు హాజరు కానున్నారు అన్న విషయానికి వస్తే సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే 10,58,893 మంది అయితే సో ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయబోతున్నారనమాట. సో గైస్, మీరు సో ప్రతి ఒక్కరూ బాగానే ప్రిపేర్ అయ్యారనుకుంటున్నా. సో ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఇకపోతే ఈ విధంగా స్లిప్స్ ఎత్తకపోతే ఎవరైతే మాత్రం స్లిప్స్ కానీ చీటీలు కానీ ఈ విధంగా తీసుకపోతే ఖచ్చితంగా వాళ్ళని అయితే డీబార్ చేస్తామని అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు కానీ ఎత్తకపోతండి. సో హ్యాపీగా సింపుల్గా ఎగ్జామ్ అనేది రాసిరండి. ఈజీగా అయితే పాస్ అయిపోతారు. కాకపోతే స్ట్రిక్ట్గానే జరుపుతారు. సో కాకపోతే వాళ్ళు స్ట్రిక్ట్గా జరిపినప్పటికీ మీరు ఆన్సర్ షీట్ మొత్తం కూడా ఫిల్ చేసేయండి మనం చెప్పాం కదా మన వీడియోస్లో అంతా కూడా సో ఏ విధంగా రాయాలని అయితే. ఇంకా మీకు ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా ఇవాళ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఎలా మనం ఈజీగా పాస్ అవ్వాలి అన్న దానిపైన అయితే టైం లేక అయితే చేయలేదన్నమాట. సో గైస్, ఇవాళ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు అయితే పాస్ అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, నా తరపున మన ఛానల్ తరపున అయితే ఆల్ ది బెస్ట్.